ప్రయత్నం చేసి చూడండి. మీ వంతుగా ఏదన్నా చేయగలిగితే చేయండి. కాకపోతే ఎండలైతే ఇక్కడ విపరీతంగా ఉంటవి. దాన్ని బట్టి మీరు ఏ రకంగా ఆలోచన చేస్తారో ఆ రకంగా చూడండి. అంటే మా ఇంటి ముందర నాటుకోళ్ళు గడ్డి తినడం స్టార్ట్ చేసినవి. ఆ గడ్డి తినే విధానాన్ని చూసి అయినా ఈ లేయర్ కోళ్ళకు కూడా ఆ గడ్డి వేస్తే ఏమవుతుంది అని నేను గడ్డి వేయడం జరిగింది. ఆ గడ్డి బాగా తిన్నవి. తింటే సరే గడ్డి తిన్నాయి కదా, ఇంకా ఆ రకంగా నాకు మంచిగా అనిపించి అన్ని రకాల ఆకులు మా ఇంటి దగ్గర అంటే మనం సపోటా పండ్లు తింటాం, దాంట్లో కూడా మంచిగా అనిపిస్తాయి కదా అని సపోటా ఆకులు వేయడము, జామాకులు వేయడము, వేపాకు వేయడము, కరివేపాకు వేయడము అన్నీ మొదలుపెట్టిన అన్నట్టు. బాగా తింటున్నాయి, హెల్తీగా ఉంటున్నాయి, మోటాలిటీ లేదు, కొలాప్స్ కావడం లేదు, కుంటి కోళ్ళు రావడం లేదు. ఇంకా దాని నుంచి నేను లైటింగ్ కూడా బంద్ చేసిన. కోళ్ళకు లైటింగ్ ఇవ్వాలి కానీ నేను కోళ్ళకు లైటింగ్ ఇవ్వడం లేదు. ఇంకా ప్రొడక్షన్ చూస్తే మంచిగా అనిపించింది. ఇంకా దాని తర్వాత మళ్ళీ యూట్యూబ్లో వెతికిన అన్నట్టు ఈ హైడ్రోఫోనిక్స్ పాడరు అవి అలాంటివి అజోలా అವೆಲ್ಲ చూస్తే అజోలా చేయడం మ్యాన్ పవర్ ఎక్కువ అనిపించింది. హైడ్రోఫోనిక్స్ పాడర్ చేద్దామని చేసిన. రోజు 50 కేజీల దాకా మొక్కలు నానబెట్టించి 5 రోజుల వరకు దాన్ని ఫస్ట్ నానబెట్టి మూట కట్టి తర్వాత ట్రైన్లో పోసి మొత్తం దాన్ని మొలకెత్తేయడం జరిగింది. ఆ తర్వాత అది మొలకొచ్చిన తర్వాత మళ్ళీ ఇదే మొక్కల మీద అది డిఆర్ఓబి, బ్రోకెన్ రైసు, సద్దలు, కొర్రలు అన్నీ కలిపి ఈ మొలకను ఆకులను అన్నీ కలిపి నేను చేస్తుంటే ఇంకా కోడి చూస్తే బాగుంది, ప్రొడక్షన్ మంచిగా వచ్చింది. నాకు ఈ రకంగా బాగా అనిపించి ఖచ్చితంగా ఇది ఒక డ్యూటీ మాదిరి నేను చేసిన అన్నట్టు. ఇప్పుడు ఈ గుడ్డు గట్టిగా ఉంది, క్వాలిటీ లోపటి పొర ఉంది, అంటే నీసు వాసన వస్తలేదు, స్మెల్ తక్కువ ఉంది, లిట్టర్ స్మెల్ తక్కువ ఉంది. ఈ ఆకులు వేసిన దాన్ని బట్టి లిట్టర్ స్మెల్ కూడా చాలా తగ్గిపోయింది. కోడి చూస్తే హెల్తీగా ఉంది, గుడ్డు బాగుంది. గుడ్డు క్వాలిటీకి వచ్చే వరకు నా దగ్గర అందరూ తీసుకుపోయే వాళ్ళు బాగా తీసుకెళ్తున్నారు అన్నట్టు. ఇంకా నాకు మంచిగా అనిపించింది. దాని నుంచి ఈ గడ్డి ఇత్తనాలు పెట్టి జాడు పోయడము, ఆ జాడు కూడా కట్ చేసేయడము, టమాటాలు వేయడము, సోరకాయలు, గోరుచిక్కుడుగా మా పెరట్లో ఏవేవి దొరుకుతావో కూరగాయలు అన్నీ వేయడం నేను వేస్తుంటే అవి మంచిగా తినడం మొదలైంది. ఇంకా అంటే మనకు ఇది బాగుంది కదా దానికి ఎందుకు వేయకూడదు, మనం ఇది తింటే బాగుంది కదా అనే ఆలోచనతో నేను చేసిన. నాకు అది మంచిగానే అనిపించింది. ఇంకా కోడి బాగుండే వరకు నేను మెడిసిన్ వాడలేదు. ఈ మెడిసిన్ కంప్లీట్గా తగ్గిపోయినాయి అన్నట్టు. నాకు మెడిసిన్ వాడాలన్న ఆలోచనే రాలేదు. ఇంకా ఆ రకంగా వరకు ఇంకా కోళ్ళు మోటాలిటీ జరిగినప్పుడు నాకు ప్రొడక్షన్ బాగుంది, నాకు ప్రాఫిట్ బాగుంది. ఇంకా ఈ రకంగా మంచిగా జరిగింది అన్నట్టు.